అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. ఈరోజు మంచి మాట, భజనలో స్వర్గం అదేమిటో తెలుసుకుందామా? స్వామి ఒక సందర్భంలో మాయ గురించి చెబుతూ, మాయ నర్తకిలా నాలుక మీద నాట్యం ఆడుతూ ఉంటుంది. దానిని వశం చేసుకోవాలంటే దానిని తిరగేయాలి, అంటే కీర్తన చేయాలి. నర్తకిని తిరగేస్తే కీర్తన అవుతుందన్నారు. పాత రోజుల్లో స్వామి ఒకసారి కొంతమంది భక్తులతో, మీరు స్వర్గం ఎప్పుడైనా చూశారా అని అడిగారు. దానికి వాళ్ళు లేదు స్వామి అన్నారు. అప్పుడు స్వామి, మీరు ఈరోజు కనీసం ఒక 4 గంటలు భజన చేయండి, మీకు నేను స్వర్గం చూపిస్తాను అన్నారు. ఆ భక్తులలో కస్తూరి గారు కూడా ఉన్నారు. వెంటనే అందరూ భజన ప్రారంభించి ఆగకుండా 4 గంటలు సేపు తదేకగా దీక్షతో ఆర్తితో చేశారు. భజన పూర్తి అయ్యే సమయానికి స్వామి వచ్చి సింహాసనంలో కూర్చున్నారు. భజన అయిన తర్వాత హారతి కూడా ఇచ్చారు. స్వామి కళ్ళు మూసుకొని భజనలోని తాదాత్మకతను అనుభవిస్తూ కూర్చున్నారు. కొద్దిసేపు అయ్యాక స్వామి దగ్గర చనువున్న ఒక పెద్దావిడ, స్వామి, మాకు ఇంకా స్వర్గం చూపించలేదేమిటి అని అడిగింది. దానికి స్వామి నవ్వి, మీరు భజన ఎంతసేపు చేశారు అని అడిగారు. వెంటనే ఆవిడ దాదాపు 4 గంటల పైన స్వామి అంది. స్వామి, మీరు భజన చేసిన ఆ 4 గంటలు మీకు ఏమైనా గుర్తున్నాయా అని అడిగారు. లేదు స్వామి అందావిడ. స్వామి నవ్వుతూ, దానినే స్వర్గం అంటారు. స్వర్గం వేరే ఎక్కడో లేదు, నీవు పాడే పాటలో ఉంది, నీవే వేసే తాళంలో ఉంది. ఎప్పుడైతే చేతులతో తాళం వేస్తూ ప్రపంచాన్ని మరిచిపోయే స్థితికి మీరు చేరుకున్నారో దానినే స్వర్గం అంటారు. స్వర్గం అనేది మీ చేతుల్లోనే ఉంది. అదే ఇందాక నేను చెప్పాను, మీరు ఆచరించారు. అర్థమైందా? భజనకి నేను ఎందుకు ప్రాధాన్యత ఇస్తాను అని స్వామి అంటుంటే అక్కడున్న భక్తులు స్వామికి నమస్కారం చేసుకున్నారు. అందుకే ఒకసారి ఆలోచించండి, ప్రపంచాన్ని మరిచిపోయే స్థితికి చెందిన ఆ భజనను అందరం చేద్దామా? లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. జై గోవింద.